పేతురు యొక్క జీవితంలో ఏదో ఆశించి ఆయన వెంబడించారు. తర్వాత గ్రహించుకున్నారు, కాదు, క్రీస్తును వెంబడిస్తున్న ఈ లోక పాలనటువంటి ఆ దీవెన కొరకు కాదు, కానీ క్రీస్తుని మనం వెంబడించాల్సింది ఆ నిత్య రాజ్యానికి మనం వారసులు, అనేక మందిని ఆ రాజ్యానికి వారసులు చేయడానికి నేను ఉన్నటువంటి బలహీనతను ప్రభు పాదాలకు తీసుకున్నాను. పేతురు ఎప్పుడైతే ప్రభు పాదాలకి వచ్చి ఏడ్చాడో అప్పుడు స్వీకరించబడ్డాడు. ఈ రోజున ప్రభునితో మాట్లాడాడు కదా, సహోదరి సహోదరుడా, సంఘంలో మరి ఏ స్థితిలోనూ ఉన్నావు, ఏ స్థితిలోనూ సంఘానికి వస్తున్నావు, ప్రార్థన పూర్వక ప్రభుని అంటాను, ప్రభా ఇది నా స్థితి, ప్రభా నన్ను క్షమించు, నా జీవితంలో ప్రభా ఈ బలహీనతలు ఉన్నాయి, నా జీవితంలో ప్రభా ఈ ఒడిదుడుకులు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించు.